హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా మోహన్ లాల్ గారు నటించిన హృదయపూర్వక మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఆ మూవీ ఎలా ఉందనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. హృదయపూర్వం మోహన్ లాల్ గారు నటించిన ఈ సినిమా ఈ సంవత్సరం థియేటర్స్లో రిలీజ్ అయింది. ఈ వారమే ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కేరళలో క్లౌడ్ చికెన్ యాజమాని అయిన సందీప్ బాలకృష్ణన్కు గుండె మార్పిడి ఆపరేషన్ జరుగుతుంది. మిలిటరీ అధికారి అయిన రవి బ్రెయిన్ డెడ్ కావడంతో ఆయన గుండెను పూణే నుంచి కొచ్చికి గ్రీన్ ఛానల్ ద్వారా తరలించి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. అయితే వయసు మీద పడినా ఇంకా బ్రహ్మచారిగానే ఉంటాడు అతను. అయితే గుండె మార్పిడి తర్వాత మిలిటరీ అధికారి కూతురు హరిత తన ఎంగేజ్మెంట్ కోసం సందీప్ను పూణేకి ఆహ్వానిస్తుంది. తన తండ్రి గుండెను అమర్చిన సందీప్ను చూసి హరిత అట్లాగే రవి భార్య దేవిక ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ఎంగేజ్మెంట్కి వెళ్ళిన సందీప్ ఒక కారణం వల్ల వాళ్ళ ఇంట్లోనే కొన్నాళ్ళు ఉండిపోవాల్సి వస్తుంది. సందీప్కి అసలు గుండె మార్పిడి ఎందుకు చేయాల్సి వచ్చింది? సందీప్ పెళ్లి చేసుకోకుండా అసలు ఎందుకు బ్రహ్మచారిగా ఉండిపోయాడు? గుండె మార్పిడి తర్వాత సందీప్లో వచ్చిన మార్పులు ఏంటి? సందీప్కి జెర్రీకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి? హరితకి ఎంగేజ్మెంట్కి వెళ్ళిన సందీప్ ఎలాంటి పరిస్థితులను అక్కడ చూశాడు? ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితో హరిత ఎంగేజ్మెంట్ ఎందుకు క్యాన్సిల్ చేసుకుంది? పూణేలోనే హరిత వాళ్ళ ఇంట్లోనే సందీప్ని ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? హరిత సందీప్ మధ్య ఎలాంటి బాండింగ్ ఏర్పడింది? దేవితో సందీప్కి ఎమోషనల్ అటాచ్మెంట్ ఎలా ఉంది? హరిత దేవికతో సంబంధం సందీప్కి ఎలాంటి భాగోద్వేగాలకు గురి చేసింది? చివరికి సందీప్ పెళ్లి చేసుకున్నాడా లేదా? ఒకవేళ సందీప్ పెళ్లి చేసుకుంటే ఎవరితో జరిగింది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ సినిమా స్టోరీ. డైరెక్టర్ సత్యన్ కొడుకు అఖిల్ ఎమోషన్స్, హెల్దీ రొమాన్స్, కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ని మిక్స్ చేసి రాసిన ఒక సింపుల్ పాయింట్కి సోను టోపీ తన స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడనే చెప్పాలి. ఇక సత్యన్ డైరెక్టర్గా సెన్సిటివ్ పాయింట్స్ని డీల్ చేసిన విధానం హృదయానికి హత్తుకునేలాగా ఉంటుంది. మోహన్ లాల్ ఇమేజ్ని కూడా పట్టించుకోకుండా డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్ని డిజైన్ చేసి ఆయన ద్వారా పర్ఫార్మెన్స్ని రాబట్టుకున్న విధానం చాలా ఆడియన్స్ని ఆకట్టుకుంటుంది. హంగులు, ఏర్పాటాలు, సౌండ్ పొల్యూషన్ లాంటివి లేకుండా చాలా సున్నితమైన హాస్యం డైలాగ్స్తో ప్రతి సన్నివేశాన్ని చాలా ఎమోషనల్గా తీర్చిదిద్దడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది ఎమోషన్స్ని పండించారు. ఇంకా ఈ సినిమాలో సందీప్ పాత్రను చేయడానికి మోహన్ లాల్ ఒప్పుకోవడమే సినిమాకి పెద్ద విజయం అని చెప్పాలి. ఎలాంటి హీరోయిజం లేని ఒక పాత్రలో డీసెంట్ బ్యాచులర్ రోల్లో మోహన్ లాల్ ఒదిగిపోయి నటించాడని చెప్తే చిన్న మాట అవుతుంది. ఆ పాత్రలో నవ్విస్తాడు, కంటతడి పెట్టిస్తాడు. ఎమోషన్స్తో కుదిపేసే నటనతో స్క్రీన్ మీద మరోసారి మ్యాజిక్ చేశాడా మోహన్ లాల్ గారు అనిపిస్తుంది. ఇక మోహన్ లాల్కి జతగా ప్రేమలో ఫేమ్ సంగీత్ ప్రతాప్ సినిమాలో నవ్వుల పూలను పూయించాడు. మాళవిక మోహన్ కూడా గ్లామర్గానే కాకుండా ఎమోషనల్ పాత్రలో కూడా ఆకట్టుకుంది. ఇప్పటి వరకు అన్ని గ్లామరస్ రోల్సే చేసిన హీరోయిన్గా ముద్ర వేసుకున్న మాళవిక ఈ సినిమాలో తనలో ఒక మంచి యాక్టర్ ఉందని ప్రూవ్ చేసుకుంది. మిగిలిన నటీనటులు కూడా ఈ సినిమాలో నటించిన వాళ్ళు చాలా బాగా నటించారు. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా అద్భుతంగా వచ్చాయి. ముఖ్యంగా సీన్స్ని చాలా ఇంపాక్ట్ఫుల్గా ఎలివేట్ చేసింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చెప్పొచ్చు. సహజంగా లవ్లీగా ఫీల్ గుడ్గా మార్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్తో. ఇక ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ కూడా చాలా రిచ్గా ఉంది. చాలా చక్కగా లొకేషన్స్, చక్కని సీన్స్ ప్రజెంట్ చేశారు. ఎడిటింగ్ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాకి అందించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ హృదయపూర్వం మూవీ ఒక సినిమాగా మంచి కామెడీ, ఫీల్ గుడ్ ఎలిమెంట్స్తో మిక్స్ అయ్యే ఒక ఎమోషనల్ జర్నీ అని చెప్పొచ్చు. మోహన్ లాల్ గారు ఈ సినిమాలో బాగా షైన్ అయ్యారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చేసిన మ్యాజిక్ని అసలు మిస్ అవ్వద్దు. మంచి ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. మలయాళం సినిమాల్ని బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. మిగిలిన వాళ్ళు కూడా ఇది ఓటీటీలో ఉందో కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 3/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.